హాయ్ అండి. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు తేజస్ ఛానల్. ఇవాల్టి క్లాస్లో మనము స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి ఎడ్యుకేషనల్ సైకాలజీలోని కొన్ని బిట్స్ ర్యాండమ్గా చేద్దామండి. ఫస్ట్ బిట్, ప్రజ్ఞ అనేది ఏకకారకమని అభిప్రాయపడింది. ఆప్షన్ ఏ బినే, ఆప్షన్ బి స్పియర్మెన్, ఆప్షన్ సి టారెండైక్, ఆప్షన్ డి గిల్ఫర్డ్. నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేలోగా మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ప్రజ్ఞ యొక్క స్వభావాన్ని వివరించడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు రకరకాల ప్రజ్ఞా సిద్ధాంతాలను ప్రతిపాదించారు. వీటిలో ఏకకారక సిద్ధాంతం ఒకటి. ఈ సిద్ధాంతాన్నే సాంప్రదాయిక ప్రజ్ఞా సిద్ధాంతం అని కూడా అంటారు. దీనిని ప్రతిపాదించింది బినే. బినే అభిప్రాయం ప్రకారము వ్యక్తిలోని ఒక్క కారకం మాత్రమే వ్యక్తి యొక్క చర్యలన్నింటినీ కూడా ప్రభావితం చేస్తుంది. సో ప్రజ్ఞ అనేది ఏకకారకమని అభిప్రాయపడింది ఎవరంటే ఆప్షన్ ఏ బినే. ఇక స్పియర్మెన్ వచ్చేసి ద్వికారక సిద్ధాంతాన్ని, టారెండైక్ బహుకారక సిద్ధాంతాన్ని అండ్ గిల్ఫర్డ్ వచ్చేసి స్వరూప నమూనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇవన్నీ కూడా ప్రజ్ఞా సిద్ధాంతాలేనండి. సెకండ్ బిట్ అండి, ఒక వ్యక్తి యొక్క షటిల్ కాక్లోని ప్రావీణ్యత అతను బాల్ బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు ప్రతిబంధకం అవటం. ఆప్షన్ ఏ అనుకూల బదలాయింపు, ఆప్షన్ బి శూన్య బదలాయింపు, ఆప్షన్ సి ద్విపార్శ్వ బదలాయింపు అండ్ ఆప్షన్ డి ప్రతికూల బదలాయింపు. ఈ బిట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అభ్యసన బదలాయింపు టాపిక్లోనిదండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒక వ్యక్తి షటిల్ కాక్ చాలా బాగా నేర్చుకున్నారు. అయితే ఈ షటిల్ కాక్లోని ప్రావీణ్యత అనేది అతను బాల్ బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు ఇబ్బంది కలిగిస్తుంది. ఈ ఇబ్బంది ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, ఏ అభ్యసన బదలాయింపుకి సంబంధించింది అని క్వశ్చన్ అండి. మీరు అబ్జర్వ్ చేస్తే షటిల్ రాకెట్ అలాగే బాల్ బ్యాడ్మింటన్ రాకెట్ రెండు కూడా డిఫరెంట్గా ఉంటాయి. షటిల్ కాక్ని త్రో చేసినప్పుడు, బాల్ బ్యాడ్మింటన్లో బాల్ని త్రో చేసినప్పుడు కూడా మనము డిఫరెంట్ గ్రిప్ని యూజ్ చేస్తాం. అండ్ కాక్ వచ్చేసి ఫెదర్ లేదా ఒక రకమైన సింథటిక్ మెటీరియల్తో తయారు చేస్తారు. బాల్ బ్యాడ్మింటన్లోని బాల్ వచ్చేసి ఉల్లెన్తో తయారవుతుంది. ఈ రెండింటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరువేరుగా ఉండటం వల్ల బాల్ బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు అతను వెనుకబడిపోతున్నాడు. ఈ వెనుకబడిపోవటం అనే ప్రతిబంధకము ప్రతికూల బదలాయింపుకి సంబంధించింది. నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ డి అండి. నెక్స్ట్ థర్డ్ బిట్ అండి, రాము పరీక్షలలో ఎక్కువ మార్కుల కోసం పక్క విద్యార్థి పేపర్ చూసి రాయటం అనేది. ఆప్షన్ ఏ అహము, ఆప్షన్ బి అచిత్తు, ఆప్షన్ సి జీవితేచ్ఛ, ఆప్షన్ డి అధ్యాహము. డైరెక్ట్ టెక్స్ట్ బుక్ బిట్ అండి. ఇక్కడ రాము తన ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు రావాలని చెప్పేసి పక్కనున్నటువంటి విద్యార్థి యొక్క ఆన్సర్ షీట్ చూసి కాపీ చేశారు. అయితే సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం ప్రకారము ఈ రాము యొక్క మూర్తిమత్వ స్వభావము దేని కిందికి వస్తుంది అని క్వశ్చన్ అండి. ఎగ్జామ్ జరుగుతూ ఉన్నప్పుడు ఎక్కువ మార్కుల కోసము పక్క విద్యార్థి పేపర్ చూసి రాయటం అనేది ఇడ్ అచిత్తు అయితే, అలా రాయకూడదు అని నిర్ణయించేది ఈగో. అసలు ఇలా చూసి రాయటం చాలా తప్పు అని వ్యక్తిని నైతికంగా హెచ్చరించేది సూపర్ ఈగో. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇడ్ అండి. ఈ ఇడ్ అనేది ఆనంద సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. వ్యక్తి యొక్క స్వార్థ భావనలు అంటే తన ఆనందం తాను చూసుకోవటము, తనకు తృప్తినిచ్చే పనులు చేయటము, తన అవసరాలు తీరటము, ఇవన్నీ కూడా ఇడ్కి సంబంధించినవి. నెక్స్ట్ ఫోర్త్ బిట్ అండి, పరీక్ష సమయంలో టీచరు గది వెలుపలికి వచ్చి విద్యార్థి ప్రవర్తన ద్వారా అతని మూర్తిమత్వాన్ని అంచనా వేయటం. ఆప్షన్ ఏ సాంఘిక మితి, ఆప్షన్ బి సంఘటన రచనా పద్ధతి, ఆప్షన్ సి సన్నివేశ పరీక్ష అండ్ ఆప్షన్ డి పరిపృచ్ఛ అంటే ఇంటర్వ్యూ అండి. ఒక ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు విద్యార్థి కాపీ కొడుతున్నాడనే అనుమానము టీచర్కి వచ్చి ఆ విద్యార్థి నిజంగా కాపీ కొడుతున్నాడా లేదా అని పరీక్షించడానికి క్లాస్ రూమ్ బయటికి వెళ్ళి ఆ విద్యార్థిని రహస్యంగా పరిశీలించసాగాడు. ఇక్కడ టీచరు గది వెలుపలికి వచ్చిన వెంటనే క్లాస్ రూమ్లో ఒక ఫ్రీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ సమయంలో ఆ సన్నివేశంలో విద్యార్థి ప్రవర్తనను అంచనా వేయటం అనేది సన్నివేశ పరీక్షకు సంబంధించిందండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సన్నివేశ పరీక్ష. లాస్ట్ ఫిఫ్త్ బిట్ అండి, విద్యార్థి
12 అనే సంఖ్యను 21గా చదవటం, అలాగే 707ను చదవమంటే 77గా చదవటం అనేది. ఆప్షన్ ఏ డిస్లెక్సియా, ఆప్షన్ బి డిస్ఫేషియా, ఆప్షన్ సి డిస్కాల్కులియా అండ్ ఆప్షన్ డి అలెక్సియా. ఈ బిట్ వచ్చేసి లెర్నింగ్ డిజబిలిటీస్ అభ్యసన వైకల్యాలకు సంబంధించిందండి. విద్యార్థి 12ని 21గా చదవటం, 707ను చదవమంటే మధ్యలో సున్నాను ఎగరగొట్టేసి 77గా చదవటం, అంటే సంఖ్యలను చదవటంలో విద్యార్థి ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు. ఈ గణితపరమైన సంఖ్యలను చదవటంలో కానీ, గణితపర జ్ఞానాన్ని వ్యక్తం చేయటంలో కానీ విద్యార్థి ఎదుర్కొనే ఇబ్బందిని డిస్కాలిక్లియా అని అంటారు. ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే మ్యాథ్స్లో ఏం చేస్తామండి, క్యాలిక్యులేషన్స్ కదా. సో అలా గణితపరమైన ఇబ్బందులన్నీ కూడా డిస్కాల్కులియా అనే లెర్నింగ్ డిజబిలిటీస్కి సంబంధించినవి. కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ సి అండి. ఇవండి ఎడ్యుకేషనల్ సైకాలజీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. ఈ వీడియో మీ ప్రిపరేషన్కి హెల్ప్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తేజు ఛానల్. థ్యాంక్ యూ అండి.